శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి శివుని యొక్క మరొక రూపం. పుణ్యలింగేశ్వరుణ్ణి పూజించడం వల్ల పుణ్యం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పుణ్య ప్రదేశం ఎందరో భక్తులకు పుణ్యఫలాలు ప్రసాదించే పవిత్ర స్థలంగా మారింది. స్వామిని దర్శించడం వల్ల భక్తుల పాపాలు తొలగిపోతాయని, వారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించేందుకు హైదరాబాదు నుండి వచ్చిన రేణుకా గారు శివయ్య సేవలో తరించారు. ఆలయాన్ని సందర్శించి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. అర్చకులు వారి గోత్రనామాలపై పూజలు చేశారు. జంగమయ్యకు జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామికి కర్పూర హారతిని సమర్పించి భక్తురాలిని ఆశీర్వదించారు. స్తమానం భవతి హితాయత్ ప్రహితేంద్రియాయ సేవేంద్రియే ప్రతిష్ఠతి హితమనంతం భవతి హితమైశ్వర్యం భవతి శతమితి హితం దీర్ఘమాయుః. అర్చకుల సమక్షంలో యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగఫలాన్ని పొందినందుకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. ఆలయ నిర్మాణంలో భాగమవడం అదృష్టంగా భావించి నూతనంగా నిర్మిస్తున్న శివాలయ పనుల్లో పాల్గొని అపురూపమైన అనుభూతిని పొందారు. అభాగ్యుల వసతి భవనాన్ని సందర్శించారు. భక్తి మార్గంలో తరించి శివానుగ్రహం పొందిన సేవామూర్తి రేణుక గారిని ఆ శివయ్య సదా రక్షించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మానసిక స్థితి సరిలేక, గూడు గుడ్డా లేక దుర్భర స్థితిలో ఉన్న అభాగ్యులకు ఆశ్రయమిస్తుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. దాతలందిస్తున్న సహాయంతోనే గత 15 ఏళ్లుగా నిర్విరామంగా అన్నదానం చేయగలుగుతున్నాము. అన్నదానానికి అవసరమైన బియ్యము, కూరగాయలు, కిరాణా సామగ్రిని దయతో అందించి ఆదుకోండి. మీ నివాసాలలో వాడని పాత బట్టలను దానం చేసి పుణ్యం కట్టుకోండి.